స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ పిల్లలకి చక్కగా రావాలి అంటే పాటలు పాడండి, మాట్లాడండి, కథలు చెప్పండి, పుస్తకాలు చదివి వినిపించండి, ఇలా చాలా చెప్తున్నాం. అసలు మాటలే రాని వయసులో పుస్తకాలు కూడా చదివి వినిపిస్తే వాళ్ళకి ఏం అర్థమవుతుంది అని చాలామంది అడుగుతున్నారు. ఇదేంటో ఎలాగో తెలుసుకుందాం. హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ సుష్మిత గాజుల, సైకియాట్రిస్ట్. ఇంట్లో అందరికీ టీవీ ఉంటుంది కదా. టీవీలో మనకు చూసేది, వినేది అవుట్పుట్. మరి అవుట్పుట్ రావాలి అంటే దానికంటూ రిసీవింగ్ ఒకటి ఉండాలి, యాంటీనా ఉంటుంది. అలానే మన బ్రెయిన్లో కూడా 2 ఏరియాస్ ఉంటాయి. ఒకటి బ్రోకాస్ ఏరియా, ఇది ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ సెంటర్ ఆఫ్ ద బ్రెయిన్, అంటే బయటికి మాట రావడానికి ఇది చాలా అవసరం. మరి బయటికి మాట రావాలి, టీవీలో మనకి సిగ్నల్ అంతా బాగుండి కనిపించాలి అంటే దానికి ఇన్పుట్ ఉండాలి కదా. అలానే మన బ్రెయిన్లో వెర్నికిస్ ఏరియా అంటాం, ఇది రిసీవింగ్ లాంగ్వేజ్ సెంటర్ ఆఫ్ ద బ్రెయిన్ అంటాం. దీనికి ఇన్ఫర్మేషన్ వెళ్తేనే దీని నుంచి అవుట్పుట్ ఏరియా, బ్రోకాస్ ఏరియాకి సిగ్నల్ వెళ్ళి మాటలు వచ్చేటట్టు చేస్తుంది. మరి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? సెన్సెస్ ద్వారా, అంటే చూసేది, వినేది, స్పర్శ ద్వారా, వాసన, టేస్ట్, ఇవన్నీ చక్కగా జరిగి ఇన్ఫర్మేషన్ అంతా వెర్నికిస్ ఏరియాకి వెళ్తే తనకొచ్చిన ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసుకుని, అంటే సౌండ్స్ ఏంటి, అక్షరాలు ఏంటి, పదాలు ఏంటి, ఆ పదాలను ఎలా జోడించాలి, సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి, గ్రామర్ ఏంటి, ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు, ఏం చేయాలి, ఎలా, దాంతోపాటు బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్ కానీ, చేయి కదలికలు కానీ, ఇదంతా ప్రాసెస్ చేసుకుని ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ బ్రోకాస్ ఏరియాకి వెళ్ళి అప్పుడు అవుట్పుట్గా మాటలుగా మనకు బయటకు వస్తుంది. అందుకనే చక్కగా ఎంత క్లారిటీగా మనం పిల్లలతో మాట్లాడతామో విత్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ జోడించుకుంటారు. పుట్టినప్పుడు ఇమ్మెచ్యూర్గా ఉంటుంది వెర్నికిస్ ఏరియా అనేది. ఫ్రీక్వెంట్గా మాట్లాడుతూ ఉంటేనే, కథలు చెప్తూ ఉంటేనే, పాటలు పాడుతూ ఉంటేనే ఆ సౌండ్స్ని వాళ్ళు గ్రహించి దాన్ని విజువల్ సిగ్నల్స్తో జోడించుకుని నర్వ్ కనెక్షన్స్ అని ఫామ్ అవుతూ ఉంటాయి. ఎంత ఫ్రీక్వెంట్గా జరిగితే అంత స్ట్రాంగ్ కనెక్షన్స్ అనేది ఫామ్ అయ్యి మెల్లిమెల్లిగా వయసు పెరిగే కొద్దికి 4 నెలల వయసుకి అక్కడి నుంచి బ్రోకాస్ ఏరియాకి సిగ్నల్ వెళ్ళి అవుట్పుట్ రూపంలో ఊ ఆ అనే పదాలు వస్తాయి. ఇవి వచ్చినప్పుడు మళ్ళీ దానికి జోడించి మనం ఆ అంటే అమ్మ అని నేర్పిస్తున్నప్పుడు దానికి మళ్ళీ నర్వ్ కనెక్షన్స్ ఫామ్ అయ్యి మళ్ళీ బ్రోకాస్ ఏరియాకి వెళ్ళి మాటలు రావటం. ఇలా గ్రాడ్యువల్గా వయసు పెరిగే కొద్దికి ఇంటరాక్షన్ అనేది ఎంత ఎక్కువగా జరిగితే అంత రిసీవింగ్ కెపాసిటీ బాగా డెవలప్ అయ్యి వెర్నికిస్ ఏరియా స్ట్రాంగ్ అవి అక్కడి నుంచి అవుట్పుట్ అనేది చాలా బాగా ఇస్తుంది. ఇందుకని మనం ఇంటరాక్షన్ అనేది బాగా పెంచాలి పిల్లల్లో. థ్యాంక్ యూ.